నిన్నైతే చుడిదార్‌కి ఓపెన్స్ కుట్టడం చూసాం కదా ఈజీగా. అదే వేలో మనం పరికిణీ జాకెట్ కుట్టినా, లేదంటే గాగ్రాలు కుట్టినా, చిన్న ఈట్లకి ఇలా ఓపెన్స్ పెట్టుకుంటే బావుంటది. చూడండి ఎక్కడి నుంచైతే ఓపెన్ స్టార్ట్ అవుతదో అక్కడ వరకు మనం రఫ్ ఇచ్చుకుని బయటకొచ్చేసి ఈ మూలన ఒక 3/4 ఇంచు వరకు క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి క్రాస్‌గా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్‌ని. చూడండి ఓ 1/4 ఇంచు ఖర్చులో ఈ విధంగా క్లాత్‌ని కుట్టేసుకున్నాక ఇక ఈ విధంగా ఫోల్డింగ్‌ని తీసుకోవాలి పైకి. ఒక 3/4 ఇంచు క్లాత్‌ని కట్ చేయడం మీకు ఫోల్డింగ్ సమస్య లేకుండా అంటే ఫోల్డింగ్ ఇబ్బంది లేకుండా చక్కగా మీకు ఒక లైన్ చూపిస్తది అన్నట్టు కార్నర్‌లో. ఇటువైపు నుంచి ఇటువైపు కార్నర్ తిరగడానికి ఈజీగా సపోర్ట్ చేస్తదన్నట్టు. చూడండి ఫోల్డింగ్ ఎలా స్క్వేర్ లాగా వచ్చేసిందో మళ్ళీ యువతల వైపుకి వచ్చి యువతల వైపున ఫోల్డ్ చేసి చివరకు వెళ్ళిపోవాలి. ఇలా కొంచెం క్లాత్‌ని ఒక 2 ఇంచుల వరకు లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఈసులు రాకుండా ఉంటది. చాలా ఈజీగా ఉంది కదా! ఈ విధానం ఓపెన్స్ వచ్చేసి బాడీకి మాత్రమే ఉండే జాకెట్స్‌కి ఎక్కువగా ఉపయోగిస్తాం కదా! చూడండి ఇక్కడ ఓపెన్స్ పెట్టే ఏరియా దగ్గర మనం చుడిదార్లకైనా అలాగే బ్లౌజులకైనా ఈ విధంగా ఖర్చులు కట్ చేసుకుంటే పైకి మీకు ముడతలు రాకుండా ఫినిషింగ్ బావుంటది. చూడడం మొదలు మాత్రమే కానీ ఓపిక, కష్టం, ప్రాక్టీస్ ఇవే నిజమైన గురువులు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.